కానీ ఫ్యూడల్ భావాలు ఉన్నటువంటి వ్యక్తుల కారు డ్రైవర్లు మనమే, ఇంట్లో పనిచేసేది మనమే, మనం ఇంట్లో ఏదైనా మనమే, కార్యకర్తలం మనమే, జెండాలు మోసేది మనమే. కేవలం ఒక్కడో ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ మనం సమిధలుగా మిగిలిపోతున్నాం. ఇప్పటికైనా రాజకీయ చైతన్యం రండి, చదువు చైతన్యం రండి, అలాగే ఉద్యోగ చైతన్యం రండి, సమాజ చైతన్యం రండి. పరిస్థితులకు తగ్గట్టు చైతన్యవంతులైపోయి రేపు రాబోయే తరాలకు మంచి గట్టిగా మనం బదులిస్తే మన విద్య బాగుంటది. విద్య ఉంటేనే మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్లనే మన మనుగడ ఉంటది. ఆ మనుగడ వల్లనే మనం సమానత్వం సాధిస్తాం. సమానత్వం సాధిస్తానే ఒక మనిషిగా ఉంటాం. ఆ మనిషి ఉంటేనే ఈ జీవితానికి సార్థకత అనేది వాళ్ళు చేసినటువంటి మహనీయుల యొక్క త్యాగ ఫలితమే ఇది. సో ఆయనను స్మరించుకుంటూ ఈరోజు మేమెంతో మాకు అంత కావాలని చెప్పి ప్రతి దగ్గర కూడా మనం పోరాటాలు చేస్తున్నాం. ఈ మధ్య జరిగినటువంటి 42% రిజర్వేషన్ బీసీలకని కానీ ఇంకా వేరే వాళ్ళకని కానీ కొంచెం ఇట్లా బుక్క వేసి మిగతా అంతా తీసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా గమనించండి. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. మనకు సమానత్వం అనేది చదువు ద్వారానే వస్తుంది, రాజకీయం ద్వారానే వస్తుంది, రాజ్యాధికారం ద్వారానే వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతులై రేపు తెల్లారి ఓట్లు వేసే టైంకి మన వాళ్లకు వేయండి, మంచి వాళ్లకు వేయండి. ఇక్కడ క్యాస్ట్ కానీ మతానికి సంబంధించింది కానీ డిస్క్రిమినేషన్ చేయబోట్లేదు. కానీ మనకు జరిగిన అన్యాయం మనం గొంతెత్తకపోతే, భయపడితే రేపు తెల్లారి ఆయన ఏమనుకుంటాడో, రేపు తెల్లారి మా పైన ఏమైనా దాడులు జరుగుతాయేమో, ఏమైనా పోలీసుతో ఏమైనా చేపిస్తారేమో, ఏమైనా రౌడీలతో